అండి హలో నమస్తే వెల్కమ్ టు హోమ్లీ ఫ్యాషన్. ఈరోజు నేను ఒక పెద్ద వస్తువు కొనుక్కున్నానండి. దాని గురించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా. దాని గురించి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని రింగ్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడైతే నేను వీడియోలో చెప్పేది ఏంటి అంటే ట్రైపాడ్ ఒకటి తీసుకున్నానండి. అది ఒకరు సజెషన్లో తీసుకున్నానండి. ఆ సజెషన్ ఎవరిచ్చారు అంటే అది ఎవరి సజెషన్ అంటే ఎవరిచ్చారు అనేది కాదు, నాకెవరూ ఇవ్వలేదండి, నేనే తీసుకున్నాను అనమాట. అదేంటి ఎలా అంటే మీ అందరికీ తెలుసు కదా, మై స్టైల్ కార్నర్ మౌనిక గారు. ఆవిడ ఒక లాస్ట్ 3 monthsలో ఒకసారి ట్రైపాడ్ తన స్టూడియో సెటప్కి కావాల్సినవన్నీ తీసుకున్నారనమాట. దానిలో ట్రైపాడ్ కూడా తీసుకున్నారనమాట. నేను ఆ వీడియో చూసానండి. చూసి అరే అబ్బా నేను కూడా ఇలాంటి ట్రైపాడ్ తీసుకుంటే బాగుండు అనిపించింది. కానీ ఆవిడ కాస్ట్ చెప్పిన తర్వాత అరే ఇప్పుడే అవసరమా, మనం ఇప్పుడిప్పుడే వీడియోస్ చేస్తున్నాము, మనకి ఈ ట్రైపాడ్ ఎంతవరకు యూజ్ అవుతుంది, అసలు మనం దాన్ని యూజ్ చేయడం వస్తుందా రాదా అని కొంచెం కన్ఫ్యూజన్లో నేను తీసుకోలేదన్నమాట. కానీ ఎలా అయినా సరే మనం వీడియోస్ చేస్తూనే ఉన్నాం కదా. అలాగే నా దగ్గర పాతది అనమాట, అది చాలా తక్కువ కాస్ట్తో తీసుకున్నానండి. 225 అంత కాస్ట్తో తీసుకున్నాను. అది ఆన్లైన్లోనే తీసుకున్నాను. అయితే అది పాడైపోయింది అనమాట. దాన్ని ఎలా అయినా రీప్లేస్ చేయాలి కదా, ఇప్పుడైనా కొనాల్సిందే, కొన్ని రోజులు అయిన తర్వాత కొనాల్సిందే కదా అని చెప్పేసి ఇక అదేదో పెట్టేదేదో కొంచెం ఇప్పుడే ఇన్వెస్ట్ చేసేసి మంచిది తీసుకుందాము అనుకున్నానండి. కానీ ఆవిడకి 1600కి వచ్చింది, మనకి 1500లో వచ్చేసిందండి. ఆవిడకి 1599లో వస్తే నాకు 1499కి వచ్చేసింది అనమాట. అంటే 100 రూపీస్ తక్కువ వచ్చిందనమాట. 100 రూపీస్ తక్కువకి వచ్చింది. ఇంకా ముందైతే ట్రైపాడ్ ఎలా ఉందనేది చూపిద్దాము. ట్రైపాడ్ ఈ బాక్స్లో వచ్చిందండి, డిజిటెక్ కంపెనీది. ఈ బాక్స్లో వచ్చిందండి. దీనిలోంచి తొందరగా బయటికి రావట్లేదు, అందుకనే ముందు సపరేట్ చేసి పెట్టుకున్నానండి. అయితే దీనిలో ఫీచర్స్ అన్నీ దీన్ని ఎలా యూజ్ చేయాలి అలాంటి ఇన్స్ట్రక్షన్ బుక్ అయితే మనకి ఇవ్వలేదు. సో దీనిలో బయట ప్యాక్ మీద రాసేసి ఉంటాయండి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ. అసలు లోపల బుక్ అయితే అలాంటి ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి బ్యాగ్లో పెట్టించారండి ట్రైపాడ్ని. ఇలాంటి బ్యాగ్లో ఎలా ఉందంటే ఈ బ్యాగ్కి ఇటు పక్కనేమో జిప్ ఉంది. జిప్లో ఇలా పెట్టేసుకొని ఈ బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దీన్ని ఇలా భుజానికి తగిలించుకొని షోల్డర్ బ్యాగ్ వేసుకున్నట్టుగా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది కూడా కొంచెం కంఫర్టబుల్గానే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి, ఫైనల్లీ వచ్చేసిందండి ట్రైపాడ్. చూడండి, నేను చాలా రోజుల నుంచి నేను కూడా ట్రైపాడ్ తీసుకోవాలి అనుకున్నాను. ఫైనల్లీ తీసేసుకున్నానండి. ఇది నేను ఇంత ఒకేసారి ఎందుకు ఇన్వెస్ట్ చేశాను అంటే ఇప్పుడు 10 రూపాయలు ఉందండి. 10 రూపాయలని ఒక్కొక్క రూపాయి 10 సార్లు ఇన్వెస్ట్ చేసి వస్తువు మంచిగా లేకుండా ఉండడం కన్నా 10 రూపాయలు ఒకసారి ఇన్వెస్ట్ చేసి 1 సంవత్సరం పాటు దాని గురించి ఆలోచించకుండా ఉండడం బెటర్ కదా అనిపించింది. అందుకోసం అని చెప్పేసి తీసేసుకున్నానండి. దీనిలో ఫీచర్స్ ఎలా ఉన్నాయో అవన్నీ చూద్దామండి. ఫస్ట్ అయితే ఇది లైట్ వెయిట్ అని రాస్తుందండి. దీనిపైన చూడండి, మీకు కనిపిస్తూనే ఉంటుంది కదా, కొంచెం రివర్స్లో కనిపిస్తుంది. ఇది లైట్ వెయిట్ అని రాసింది, కానీ ఇది లైట్ వెయిట్ కాదండి. 1.5 kg ఈజీగా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఇది మెటల్ది, ఇది అల్యూమినియం లైట్ వెయిట్ ఉన్నది కాదు. ఇది కొంచెం ఐరన్ మిక్స్ అయి ఉన్నట్టుగానే ఉందండి, కొంచెం వెయిట్ ఉంది. సో ఇది మెటల్ది. మళ్ళీ దీనికి ఏంటంటే ఇలాంటి హోల్డర్ ఒకటి ఇచ్చారండి. ఇలా చూడండి, ఇలా చూస్తే కనబడుతుంది కొంచెం. ఇది ఒక హోల్డర్ అన్నమాట. ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసి పెట్టేటప్పుడు ఈ హోల్డర్ కరెక్ట్గా హోల్డ్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే దీనికి ఇక్కడ చూడండి, కింద ఇలాంటి హుక్ ఒకటి ఇచ్చారు. ఈ హుక్ ఏంటంటే పైన ఇక్కడ వెయిట్ ఎక్కువ పెట్టేసినప్పుడు ఇది అప్పుడు ఇలా పడిపోతూ ఉంటుంది కదా, అలా పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఏదైనా వెయిట్స్ని ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం అని ఈ హుక్ ఇచ్చారండి. తర్వాత దీనికి 2 క్లిప్స్ ఉన్నాయి. 2 క్లిప్స్ ఓపెన్ చేస్తే చాలా పెద్దగా వస్తుంది. దీని హైట్ ఎక్కడి వరకు వస్తుందంటే
5'7" హైట్ ఉన్న వాళ్ళ హైట్ వరకు సేమ్ హైట్ వస్తుందండి. నా హైట్కి ఇది సరిపోతుంది. 5'4" అలాంటి హైట్ వాళ్ళకు కూడా ఇది ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటిదంటే దీనికి ఇక్కడ ఒక స్క్రూ లాంటిది ఇచ్చారు, కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఒక స్క్రూ లాంటిది ఇచ్చారండి. స్క్రూ కొంచెం లూజ్ చేసుకుంటే దీన్ని ఇలా పైకి ఇలా తిప్పేసుకోవచ్చండి. దాని అందరూ అదే పైకి వచ్చేస్తుంది. తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసి మనకి ఎంతవరకు హైట్ అవసరమో అక్కడ వరకు పెట్టేసుకొని దీన్ని ఇలా టైట్ చేసేసుకుంటే ఇంకా అది మూవ్ అవ్వదు అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది అన్ని ట్రైపాడ్స్కి ఉంటుంది కదా 360 degrees రొటేషన్. సో ఇది మళ్ళీ తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక లాక్ సిస్టమ్ ఉందండి. ఈ లాక్ సిస్టమ్ ఏంటిదంటే దీనికి సంబంధించిందండి. దీన్ని బయటికి రాకుండా ఉండడం కోసం ఇది లాక్ సిస్టమ్ పెట్టారు. దీన్ని క్లోజ్ చేసి దీన్ని కొంచెం టైట్గా ఉంది కదండి, దీన్ని కొంచెం లూజ్ చేసుకుంటే ఇది రావట్లేదండి. ఇది కొంచెం లూజ్ చేసుకుంటే ఇలా మూవ్ అవుతుందండి. దీనిపైన మనం ఫోన్ హోల్డర్ పెట్టుకోవాలి. ఎవరికైనా కెమెరా ఉంటే కెమెరా పెట్టుకోవచ్చు, ఫోన్ ఉంటే ఫోన్ హోల్డర్ పెట్టుకోవచ్చు అనమాట. దీనికి ఈజీగా పెట్టేసుకోవచ్చు. దాన్ని స్క్రూతో ఇలా ఫిట్ చేసేస్తే అయిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ స్క్రూ ఇచ్చే ఉందండి. దీని మీద ఇలా ఫోన్ హోల్డర్ని ఇలా రొటేట్ చేసేస్తే దాని అంతా అదే ఫిట్ అయిపోతుంది. ఒకవేళ మనం ఈ యాంగిల్లో మనకి కరెక్ట్గా ఉంది, మనం ఈ యాంగిల్లో మనం షూట్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలంటే దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ ఉంది కదా ఈ స్క్రూని ఇలా టైట్ చేసుకుంటే ఇది ముందుకి వెనక్కి కదలదండి, కరెక్ట్గా ఇలాగే ఫిట్ అయి ఉంటుంది. తర్వాత దీన్ని కూడా ఇలా రౌండ్గా తిప్పుకోవచ్చండి. మనం ఏ యాంగిల్కి కావాలంటే ఆ యాంగిల్కి. దానికి సంబంధించి దానికి సంబంధించిన ఇప్పుడు 360 degrees తిరిగేదానికి సంబంధించిన స్క్రూ ఏంటిదంటే ఇదండి. దీన్ని కొంచెం లూజ్ చేసుకుంటే ఈజీగా ఇలా తిరుగుతుంది. చూడండి ఎంత ఈజీగా ఫ్రీగా మూవ్ అవుతుందో, చూసారు కదా ఎంత ఫ్రీ. మళ్ళీ మనకు కావాల్సిన ప్లేస్లో ఇది తిరిగింది, మరి ఇది కదలకుండా ఉండాలి అనుకుంటే కనుక ఇది ఇలా దాని అందరూ అది ఏదైనా చేయి తగిలి అది ఇది కదలకుండా ఉండాలి అనుకుంటే దీన్ని ఇలా టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది అండి దీని గురించి సంబంధించిన మొత్తం డిస్క్రిప్షన్, మొత్తం దీనికి సంబంధించిందంతా ఇదండి. దీని గురించి ఇంకా డౌట్స్ ఏం లేవనుకుంటున్నాను. ఇది అంతా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఇప్పుడు చెప్తానండి. ఇలాంటిది నేను యాక్చువల్గా వీడియో స్టార్ట్ చేసేటప్పటికి నాకు ఇలా ట్రైపాడ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి అని అసలు నాకు నాలెడ్జే లేదండి. నేను మామూలుగా ట్రైపాడ్ అంటే ట్రైపాడ్ అని చెప్పేసి ఎందుకు అంత కాస్ట్ మామూలుగా చూసాను. ఒక 3000 4000లో ఉన్న ట్రైపాడ్స్ కూడా నేను ఆన్లైన్లో చూసాను యాక్చువల్గా. అయితే అంత ఎందుకు మనం వీడియోస్ తీసేదానికోసం అని చెప్పేసి అంత ఎందుకు, కేవలం వీడియోస్ తీసుకోవడం కోసమే మరి అంత ఇన్వెస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఏం చేశానంటే 225 or 275 300 లోపలనేనండి ఒక ట్రైపాడ్ తీసుకున్నాను. అది అల్యూమినియం స్టాండ్ అండి. అది అసలు లైట్ వెయిట్, చాలా అంటే చాలా లైట్ వెయిట్. మొత్తం కలిపి 100 grams ఉంటుందో లేదో కూడా తెలియదు, 150 grams ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు. అయితే అది ఈ మధ్య ఏమైందంటే దానికి ఒక క్లిప్, ఇలాంటి క్లిప్ ఒకటి ఉంటుంది కదా, ఈ క్లిప్ ఇక్కడ ఇరిగిపోయిందండి. ఇరిగిపోతే ఏమవుతుందంటే కరెక్ట్ హైట్ పెట్టుకున్న తర్వాత అది ఇలా కుంటుపడినట్టుగా పడిపోతుంది అనమాట. సో ఇంకా అసలు మనం ఎలా అయినా అదైతే రిపేర్ వచ్చేసింది. దాన్ని మళ్ళీ తీసుకోవాలి, ఎలా తీసుకోవడము అని చెప్పేసి మళ్ళీ చూస్తూ ఉంటే నాకు గుర్తొచ్చిందండి. మై స్టైల్ కార్నర్ మౌనిక గారు ఒకసారి వీడియో పెట్టారు కదా, అసలు దాన్ని చూద్దాం ఏమవుతుంది అనేది చూశానండి. ఆన్లైన్లో ఆ లింక్ ఓపెన్ చేసి చూశాను. అమెజాన్లో చూస్తే దాని కాస్ట్ అది చూశాను. చూసిన తర్వాత ఒక 2 days ఆలోచించుకున్న తర్వాత ఫైనల్లీ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ మీరు ఫస్ట్ టైం మీరు ట్రైపాడ్ కొంటూ ఉంటే కనుక నేను దీన్ని ది బెస్ట్గా సజెస్ట్ చేస్తానండి. ఈ డిజిటెక్ ట్రైపాడ్ని నేను ది బెస్ట్ అని సజెస్ట్ చేస్తాను. బికాజ్
ఎందుకు అంటే దీనిలో ఉన్న ఫీచర్స్ అంతా బాగున్నాయండి. కొంచెం వెయిట్ అయితే ఉంది, కానీ ఇది ప్రిఫరబుల్ అండి. దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. కొంచెం కాస్ట్ ఉన్నది, కొంచెం వెయిట్ ఉంది. ఇది అవుట్ సైడ్ మనం బయటికి వెళ్ళినప్పుడు దీన్ని యూజ్ చేయడానికి అయితే కుదరదు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు మనం పెద్ద పెద్ద వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను చేసిన ఈ వీడియో మీకు కొంచెం అన్నా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ రింగ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.